ప్రశాంతంగా ఉన్నట్టున్నారు. ఏంది నాకు ఇట్లా వచ్చినావు? ఏం లేదు బాబాయ్. మరి ఏమి లేకపోతే అనుకున్నావు? పోయి బడికి తయారు కాపో. ఏంది బాబాయ్ అట్లా రాక రాక అత్తే? అబ్బో రాక రాక వచ్చినావు. ఏమన్నా పార్క్ నుంచి వచ్చినావా? పక్కింటి నుంచి వత్తివి. ఓ రాక రాక వచ్చిండు అంటాడు. ఎందుకు వచ్చినావు చెప్పు. ఏం లేదు బాబాయ్, నిన్న రాత్రి నువ్వు పిన్ని కొట్టుకున్నారా? నిజమేనా నాని గట్లా అంటావు? మాది పచ్చని కాపురం, మంచి ఊడుంటాం మేము. అదే అడగడానికి వచ్చినావా నువ్వు? పొద్దుగల పొద్దుగల వచ్చి దీనికి తింటాడు. అవును. ఇవి కావాలా నీకు ముచ్చట? ఇప్పుడు డైరీ కూడా చక్కగా చేసుకోలే. ఎందుకు బిడ్డ నీకు ఇవన్నీ పెద్ద పెద్ద ముచ్చట్లు? ఓ రాజు, ఓ రాజు, మా కొడుకుని ఏమంటున్నావు? వచ్చినావా అదనే? దా దా, ఇంకా రాలేదేందా అని అనుకుంటున్నా. రాననుకున్నావేంది? గట్టిది కాకుండా వదినే పన్ను తోయినావా లేదా? పండ్లు తోముడు అయింది, మీ అన్నం తోముడు కూడా అయ్యింది. ఓ శుద్ధ పూస అట ఇంకో శుద్ధ పూస గురించి అడుగుతుంది. ఈమె అటుపోయి ఇటుపోయి నా మీద పడ్డదేంటి? ఏంది రాజు, ఏం ఆలోచిస్తున్నావు? రాత్రికి మందుకు పైసలు లేవా? అయ్యో అది నీకు దండం పెడతా, నన్ను ఇరికేకు. మా ఆవిడ అనుకో నన్ను గంజోడు అవుతుంది. భలే మోపారేమో ఇద్దరు. ఏంది పిల్లగా, నీ ముచ్చట ఏందో నీ భాష ఏందో అర్థమే అవుతలేదు. నాకు ఈ రాజే అర్థం కాలేదక్క. ఇంక ఈయన భాష ఏం అర్థమవుతుంది నాకు? ఏంది చెల్లె గట్ట చిక్కిపోయినా? ఏంది చిక్కిపోయిందా? కొందరు గంటే వదినే ఎంత తిన్నా గంటే ఉంటారు. అగో గట్లంటవేంది? నేనేదో కుంభాలు తిన్నట్టు ఏదో అప్పుడప్పుడు ఫుల్ బిర్యానీ తింటా, వీలైతే లోటెడ్ పాలు తాగుతా, గంతే కదా. అయ్యో చెల్లె, ఇంకా లోటెడ్ సరిపోతాయా? బిందెడు తాగాలే గాని. అయ్యో మీ అంత రేంజ్ అక్క మాది. అవు గాని నాని గిట్ల వచ్చినవేంది? ఏదో సప్పుడు పడుతుంది అప్పటి నుంచి. అయ్యో ఏం లేదు చెల్లె, మీ రాజు మా కొడుకునేమో అంటాడని చెప్పేసి టూర్కి వచ్చిన. నేనేమంటా వదినే? నేనేమనలే. రాక రాక వచ్చిండు, వచ్చి పెద్ద పెద్ద విషయాలు కావాలన్నట మనోనికి. అవురా, నీకు అంత పెద్ద విషయాలు ఏం కావాలరా? గయా నిన్న రాత్రి కొట్టుకున్నారు కదా, అదే కనుక్కోమని నువ్వే పంపించినావు కదా. ఏంది వదినే మా ఇంటి విషయాలు నీకెందుకు? అయినా మేం కొట్టుకోవడం ఏంది? రాత్రి సంపుతా బతకనియవా అని ముచ్చటిన పడ్డది చెల్లె రాత్రి. ఓ అదా అక్క, టీవీ సీరియల్లా అత్త కోడల్ని బతకనిత్తలేదు ఆ నల్ల ముఖం దాన్ని బాగా తిట్టుకుంటానా. ఓ గంతేనా? మీరిద్దరు ఏదో కొట్టుకుంటారు అనుకున్నా. మా ఇంట్లోనే పెద్ద రామాయణం నడుస్తుంది, నాకెందుకు మీ ఇంటి ముచ్చట్టు. గదేందమ్మా గట్లా అంటున్నావు? నువ్వే కదా పేపర్ ఇచ్చి పంపించినావు అక్కడ కనుక్కోవడానికి. ఏంది వదినే ఎందుకు మా ఇంటి విషయాలు మీకు? ఏంది రాజు గట్లా అంటాను? నువ్వు నా మరిది లెక్కనేనా వదిన వదిన అంటావు? ఇంకా ఇరుగు పొరుగన్నాక గాయంత మాత్రం చూసుకోవద్దా? గట్లనా అక్క? ఇలా మీ ఇంట్లో మటన్ వాసన వస్తుంది కదా, అయితే లంచ్కి మేమిద్దరం వచ్చి మీ ఇంట్లో తింటాం తీ. అయ్యో మీరు మటన్ చేసుకోరా? అయ్యో నువ్వే కదా ఇరుగు పొరుగన్నాక ఆ మాత్రం ఉంటదన్నది, గా మటన్ ముక్కలు పెట్టవా? అయ్యో చెల్లె అది మటన్ కాదు, మిల్ మేకర్ల కూర. దాంట్లో గసాలా గిసాలా అన్ని వేసి అండినా కాబట్టి అట్లా మటన్ వాసన లెక్క వస్తుంది. రారా నాని, లేట్ అయితే మళ్ళీ ప్రిన్సిపల్ నిన్ను బయట నిలబెడతాడు, పోదందా. చూసినావా మన ముచ్చట మనకు బాగా కావాలి, ఆ ముచ్చట వరకు ఇట్లా తప్పించుకొని పోతుంది. ఆ ఉండుడే గట్లా, అవును మార్చలేం. అయినా అందరు మన లెక్క ఆదర్శంగా ఉంటారా ఏంది? పిన్ని బాబాయ్ పొద్దున్నే యోగా ఎత్తుడు, రాత్రి తాయింది దిగడానికి కావచ్చు, కొంచెం చూసుకో పిన్ని. పెట్టింది కదా పిట్టికు. అరే నువ్వు సపరేట్గా పడుకోక ఎదుగునే గివని ముచ్చట్లు. ఇంకా చిన్నోడు అన్నది నిజమేనా? బంగారం నా గురించి తెలియదానే?
నేను ఎంత బుద్ధిమంతున్నా స్కూల్లో నన్ను అందరూ జంటిల్ మే అంటారు అర్థమైందా? వాడు పిల్ల పచ్చగాడు, ఆ గురించి ఏం పట్టించుకోకు. మా తెలుస్తుంది ఎప్పుడు ఎందుకు చిన్నోడు ఎందుకు అట్లా అంటాడు? ఇలా మంది మాట పడుతున్నాం అనుకో మొత్తం బుగ్గిపాలు అవుతాం. లోపలికి. అరే జరైతే దొరికిపోయేదాన్ని కదరా, నీకు ఎట్లా చెప్పి పంపించాను, నువ్వు ఎట్లా చేసినావు? నేను ఆడ కవర్ చేయబట్టికి నయమైంది. అమ్మ నువ్వు కవర్ చేసినావా ఇస్త్రీ చేసినావు ఇవన్నీ నాకెందుకే, ఫస్ట్ నువ్వు టిఫిన్ పెట్టినావా లేదా అది ముఖ్యం. చదువు లేదు గీతం లేదు, పక్కల ముచ్చట్లు కావాలి, తిరుడు కావాలి. అమ్మ డాడీ ఎప్పుడు అంటాడు అన్ని అమ్మ పోలికలు, అందుకే నీ పోలికలు వచ్చినాయి నాకు. నడు కూడా చదువుకుందు గాని. ఎక్స్క్యూజ్ మీ, ఈ లెవెల్ నువ్వు ఎక్స్క్యూజ్ మీ అంటారు. తమ్మి గార్డెన్స్ ఉన్నావు, మాకే ప్రోడక్ట్లు అవసరం లేదు, అసలే బాగా పైసలు షార్టేజ్ ఉన్నాయి. బావా నేనే బామ్మరిని. సాయిరామ్. బామ్మర్ది నువ్వారా? ఏం బామ్మర్ది గిట్ట మర్చిపోయినావు? దుబాయ్కి వెళ్ళొస్తున్నా, ఆయనతో మారిపోతే ఎట్లుంటుంది? కరెక్టే. చూసినా బావా హీరో లెక్క లేడు. మాసాల్సి బామ్మర్ది నువ్వు హీరోనా? తనకు పోయినారనుకో దర్శనం చచ్చిపోతారు. ఏం బావా నేను అట్టేనా? చూడు నేను హీరో లెక్క లేనా? నువ్వు హట్ అయినా గుడిసైనా సేమ్ అట్లే ఉన్నావు, పిట్టదొర లెక్క. హ్యాష్ అగో ఎవలాళ్ళు మాకు ఏ ప్రోడక్ట్స్ వద్దు పొమ్మని చెప్పు వాళ్ళని. అక్క నువ్వు కూడా అట్లా అంటున్నావు, నేను మీ తమ్ముని. సాయిరామ్. అగో తమ్ముడు నువ్వారా? దుబాయ్ నుంచి ఇదే నచ్చుడు ప్రయాణం మంచి జరిగిందా? అక్క అరే ఏమున్నావురా నువ్వు అత్తను అని చెప్తే మంచి చికెన్ మటన్ మంచిగా వండి పెట్టదాన్ని కదా. అక్క వంటలు ముఖ్యం అక్క, ప్రేమ ముఖ్యం. కానీ ఏదో మీకు సర్ప్రైజ్ ఇస్తే మీరు నాకే సర్ప్రైజ్ ఇచ్చారు, సేల్స్ మ్యాన్ అని. నువ్వు గిట్లతో సేల్స్ మ్యాన్ అన్నావు, ఇంకా వేరే తిరగతే పోస్ట్ మ్యాన్ ఆటోళ్ళం. ఎందుకు బావ అట్లా? మరి మీరు ఎట్లా పిలిచింది బావా? మీరు పిలిచుడే తీయట్సారు, కడుపు నిండిపోతుంది బావా. అట్రా బామ్మడిది అయితే రోజు మా మాటలు విను, నీ కడుపు నిండుతుంది సరేనా? అన్నం తినకు. తమ్ముడు ఏమన్నా అనమంటావారా? అక్క నీ చేతి ఏదన్నా తింటనే. అట్లా బామ్మడిది 2 రోజుల కింది చింత కూర్చున్నావు, తింటావా? నువ్వు రాక రాక మా తమ్ముడు అత్తే ఏమో పరగసలు ఆడుతున్నావు. నువ్వు రారా తమ్ముడు అని అట్నే మాట్లాడతాడు గాని. చాయ్ వాలా, బిర్యానీ చాయ్ వాలా. అరే బుజ్జి నువ్వు అరే రాజు ఎవరి ఇల్లు? ఇదా మా బామ్మడిది. బామ్మర్దా? అరే మంచి కలర్ఫుల్ కొడతాను కదా, ఏమైనా ముఖం కనిపించలేదు. దిస్ ఇస్ 4K UV గ్లాసెస్. ఇది పెట్టుకుంటే ముఖం కనిపించదు. అదేంటిది? ఇది మా ఊరు చాయ్, ఒక కప్పు చాలు, మానవ అనుబంధాలు మెరుగుపడతాయి. ఓ మీ ఓరక్షన్ పాడగాను పారా సపరే వార్. ఇంకా మామని అంత మంచిదే కదా? అంత మంచిది బావా. బావా నీలాంటి కూల్ పర్సన్, చాలా మంచి వ్యక్తిని ఇదివరకు ఎప్పుడు చూడలే బావా. ఇంత నీట్గా ఇంత మంచిగా ఉండేటోళ్ళు ఎవరు చూడలే. ఇంట్లో పీస్ఫుల్గా యోగా కథా కార్యక్రమం మొత్తం వేరే ఉంటావు బావ. నువ్వంటే నా లైక్ బావా. అది అంతే బామ్మది, అట్లనే ఉంటుంది. మనం సిటీలో లైవ్ లైన్ కాదు, విలేజ్లో లైఫ్ లైన్ లెక్క. ఎవరా రాజు? మీ బామ్మర్ది చూస్తే కాకరీలకి సీజన్ కానీ లోపల మంచి తీజా ఉన్నారా? మీ ఇద్దరిది బామ్మర్ల సంబంధం నేను ఇదివరకు ఎక్కడ చూడలేదురా. అబ్బా వేరు అసలు, నువ్వు సూపర్ అసలు, అదృష్టవంతులు ఇంతమంది బామ్మర్లు నాకు. ఇంకా పెద్ద పోయి రాజా పోయి బామ్మర్ పోయి గట్లా పోయి అక్కడ తాగిన తాగలేదు బ్రాండ్ దివాళీ ఇట్లా దొరికే బావా. అరే బావా, అరే బావా ఎగ్గే బావా, 2 పేగులు కడుతున్నారా బాటిల్? అరే ఏంద్రా నువ్వు నన్ను రా అంటున్నావు? అరే రాజుగా, అందాగినాక నిజాలు బయటకు వస్తాయి అంటారు చూసినావా? ఇదేరా ఉదాహరణ. ఈ బామ్మడి దాడు ఎవరి దాకా బావా బావా అన్నాడు, భార్య అంటాడు చూసినావా? ఇదే ఉదాహరణ. ఏంది బావా రోజు బావా బావా అని పిలిచినవాడు, నువ్వు నన్ను ఎన్నిసార్లు అరే అనలే? ఒక్కసారి అంటే నీకు బాగా వస్తుంది. అరే బామ్మడిది
నీకు బగ్గ ఎక్కిందిరా, నీకు బాగా బలిసిపోయింది గంతి, నీకు బాగా బలిసిపోయింది గంతి. అరే బావా, పెళ్ళికి ముందు కట్నం వద్దు ఇది వద్దా అని ఇప్పుడు ఎకరం భూమి రాపించుకుంటు, తులం బంగారం పెట్టించుకుంటు, బండి పెట్టించుకొస్తుంది. ఇవన్నీ సంవత్సర పొక్కలకి అన్నీ మాట్లాడి ఇప్పుడు మళ్ళీ బండి పైసలు అడుగుతావు, మళ్ళీ అడుగుతావు. సాయిరామ్గా మా రాజుగానే నువ్వు అరే అంటావా? నీ మొత్తం సాయిరామ్ రామ్ రామ్ అవుతుంది, నువ్వు ఎట్లా పోతావు చూస్తావు. అరే బామ్మది, నీకు బాగా ఎక్కినట్టున్నది, ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు, జర చూసుకో. అర్థమైందా? ఏంద్రా నువ్వు బాగా మాట్లాడుతున్నావు. నువ్వు పోసిన 2 పెగ్గులకు నాకు ఎక్కువైనట్టు. అరే ఈడు ఎక్కువ ఎత్తాడు ఈడు. అరే ఈడు పిన్ని చెప్తే అర్థం కాలేదా? నేను పోయి చెప్తావు. అంతా మంచిదేనా బావా? మంచిగా ఉన్నామ్మా. బిజినెస్ మంచి జరుగుతుందా? అంతా మా సరళ సపోర్ట్ వల్ల ఏదో బాగానే జరుగుతుంది. నా సపోర్ట్ ఏముందండి, అంతా మీ కష్టం. అరే ఏమైందిరా గట్ల మసపోతాను? పిన్ని అక్కడ బాబాయ్ కొట్టుకుంటారు. అరే ఏమైందిరా, ఊపిరి తీసుకోరా ఫస్ట్. అయ్యో ఏమంటున్నావు నాని? పిన్ని అక్కడ బాబాయ్ మీ తమ్ముడు కొట్లాడుకుంటారు పిన్ని. అరే మళ్ళీ స్టార్ట్ చేసినవారా చాడీలు? ఏ అని మాటలేం పట్టించుకోక మనిషా. నిజమమ్మా, అక్కడ పిన్ని వాళ్ళ తమ్ముళ్ళు బాబాయ్ కొట్టుకుంటారు అమ్మ అక్కడ. అరే ఏడ్చినవుతి, అక్కడ ఏం జరగలేని తెలిసి ఇంకో పొట్టు పొట్టు కొడతా. అగో ఈ నానేమో అంటాడు, నాకేమో టెన్షన్ అవుతుంది. వీళ్ళు నిజంగా దాగి కొట్టుకుంటారా ఏంది? అయ్యో ఏ ఊకోరా, అన్నీ నీ బిస్కెట్ మాటలు, అన్నీ అవ్వ పోలికలే. అరే షట్ నన్ను నమ్మురా, మీరు రారి నాతోని. ఆడేమో జరగకపోలేని సంగతి చెప్తా. అరే తమ్ముడు, ఏందక్క నువ్వు గీడున్నావు? వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. దానికి సరదా, మీరు తాగి కొట్లాడుకుంటాడు చూడాలని. ఓ నువ్వు ఊకోవాలినే, ఏదో ఎప్పుడో మాట్లాడుతూనే ఉంటావు. నువ్వు పోయాటు. అగో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అందరూ? చీకటి పూట ఇక్కడికి వచ్చారు మంచిది కాదు. మీరు పోరి ఇక్కడికి పోరి. మేము వస్తే మీకు మంచిది కాదు, మీరు కొట్టుకుంటే తిట్టుకుంటే మా మంచిదా తాక్కుంటా? గట్లంటే ఏందన్న, ఇక్కడ ఎవరు కొట్టుకుంటారు, ఎవరు చంపుకుంటారు? చెప్పుర్రా చెప్పుర్రి. ఎవరు పట్టుకుంటా మాట్లాడుకుంటున్నావు? మీరెందుకు వచ్చినడి పోరి? బావ తప్పు చేస్తే బామ్మర్ది సందాయించాలి, అంతేగాని బావ బామ్మర్దులు తాయి తన్నుకోవద్దు. మీరేమైనా మనసులేనా? అమ్మ చూసినా నేను అప్పుడు చెప్తాడు నమ్మిరా, మీరు ఇప్పుడు సమాజం చూడుర్రి. అరే చిన్న, నువ్వు ఇలా చికాకు చేసుడు కరెక్ట్ కాదు, ఇది తప్పు. ఇది తప్పు వాడి చేసింది అయితే మీరు చేసింది ఏంటిదిరా? తాగి కొట్టుకొని తిట్టుకుని ఏంది? తాగితే ఏమవుతుంది? సరేరా మీరు తాగేది, తాగి బండి మీద వచ్చేటప్పుడు ఎవడన్నా గుద్దితే మీరు వస్తే ఎవర్రా రెస్పాన్సిబిలిటీ? అట్లనే లేదన్న. నువ్వు మాట్లాడక మళ్ళా. తాగడం వల్ల జీవితం ఎటుపోతుంది, ఏమైతుంది? అరే మీరు రోజు తాగి తాగి మీ గుండె, మీ లివరు, కిడ్నీ ఖరాబ్ అయితే మీరు వస్తే మీ కుటుంబాలకు దిక్కేవర్రా? అక్క క్షమించి అక్క, ఇంకోసారి బావని తిట్టా కొట్ట తప్పైంది, ఇంకోసారి ఎప్పుడు తాగ. బావ అంటే బతుకు కొడతాడు, అర్థం చేసుకో. ఇట్లా కానీ చేసిన అనుకో ఇంకోసారి నాకు గడప దొక్కనియ్యా. పోంతి నేనే తీసుకొచ్చి నిన్ను పోంతి ఇడిచిపెట్టు. అదనే మీకు మాట ఇస్తానా, మేము ఇంకోసారి తాగం, సరేనా అన్నా? తాగా ఓకేనా? అమ్మ ఇప్పటికీ అందరు మారిరు మా అమ్మ మాటతోని. నాని నువ్వు చేసిన మంచి పనికి అందరు మారిరు, నా బంగారు కొండ. మా నానంటే ఏమనుకుంటాను, పైకట్ట కనబడతాడు కానీ మంచోడు. అవు మామ, నువ్వు రియల్గా దుబాయ్కి వెళ్ళి వచ్చినావా? అవును, నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందిరా? అబ్బా నాని అడుగుతూ అడిగినావు కానీ మంచి క్వశ్చన్ అడిగినావు, సూపర్. నువ్వు
చెప్పురా చెప్పు. నేను ఊరితో దుబాయ్ నుండి వచ్చినట్లేవు కదా. దుబాయ్ గేట్ నుంచి వచ్చిండ్రా. అంటే దుబాయ్ నుండేగా. అరే ఎండింగ్ లా మొత్తం నిజాలు చెప్పాలి, అబద్ధాలు కాదు. నేను చెప్పు బోసిడి. హైదరాబాద్ దగ్గర అల్వాల్ దగ్గర లేదా దుబాయ్ గేటు, అది అక్కలు. నా తమ్ముడు దుబాయ్కి వెళ్ళి వచ్చిందని మటన్ కీమా వండినా, ఎందుకు వండినా అనిపిస్తాంది. అబ్బా మటన్కి దుబాయ్కి వచ్చినోడే తినాలనా? నేను తిననా? వేస్తే కాస్తి నీకు అయితే వెళ్తుంది ఏమో భక్తి. కుటుంబం అద్దం లాంటిదిరా. నువ్వు ఎట్లుంటే అట్లా కనిపిస్తుంది. తాగితే చీకటిలా ఉంటుంది, తాగకపోతే వెలుగులా ఉంటుంది. సరే అన్న, ఈ కాలకి మేము అస్సలుగా తాగం. అరే బామ్మడిది తాగద్దురా, ఓకేనా? అంతే తాగదు అంతే తాగదు. రేపటిదాకా అస్సలుగా తాగదు. తాగం. జోక్ చేసిన జోక్ చేసిన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ఎస్ క్రియేషన్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పండి గంట ఉంటుంది, గట్టి కొట్టుర్రి ప్లీజ్.